నమస్తే మన తెలుగు టీవీ 6 minutes 24 హెడ్లైన్స్ కి స్వాగతం. అమెరికా అధ్యక్షుడి సుంకాల నిర్ణయంపై కోర్టు బ్రేక్. చట్ట విరుద్ధమన్న ఫెడరల్ తీర్పు. కేంద్రం కీలక ప్రకటన. ఒక్కొక్క రైతు అకౌంట్లో 2000. ఏపీలో కలకలం. మరో 3 కరోనా కేసులు. యూపీలో ఎన్కౌంటర్. లారెన్స్ బిష్నోయి గ్యాంగ్ కి భారీ షాక్. ఇక షార్ప్ షూటర్ ఖతం. రెండు రాష్ట్రాలు నాకు సమానమే సీఎం చంద్రబాబు. గద్దర్ అవార్డుల జాబితా ప్రకటన. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్. భారత్లో 24 కోట్ల మంది ముస్లింలు గర్వంగా ఫీల్ అవుతున్నారు. అసదుద్దీన్ ఓవైసీ. నోరు విప్పితే తట్టుకోలేరు కవిత హెచ్చరిక. ఉద్యోగిగా నా సమయం ముగిసింది. డోజ్ నుంచి వైదొలిగిన మస్క్. అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తెలంగాణ. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కులం వల్ల గుర్తింపు రాదు, చదువుతోనే వస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మేడిగడ్డకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలి. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. 2 బస్సులు ఢీ, 2 మృతి, అనేక మందికి గాయాలు. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారికి ఆపరేషన్ సింధూర్ తగిన సమాధానం. ప్రధాని మోదీ. పీఓకే ప్రజలు స్వచ్ఛందంగా భారత్కు తిరిగి వస్తారు. రాజ్నాథ్ సింగ్. ఇరాన్లో 3 భారతీయులు అదృశ్యం. 1 కోటి డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. పెళ్లి కానుకగా పార్సిల్ బాంబు. పెళ్లి కొడుకు సహా 2 దుర్మరణం. లెక్చరర్కు యావజ్జీవ శిక్ష. పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో రేపు మాక్ డ్రిల్స్. ప్రజలను అప్రమత్తం చేసిన కేంద్రం. రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం. పద్మభూషణ్ అందుకున్న నటి శోభన. జూన్లో సాధారణం కన్నా అధిక వర్షపాతం. ఐఎండీ. చరిత్ర సృష్టించిన నేపాలీ షెర్పా. ఎవరెస్ట్ శిఖరాన్ని 31వసారి ఎక్కిన కామిరిటా. 4 నుంచి హజ్ యాత్ర ప్రకటించిన సౌదీ అరేబియా.